ఈరోజు అయితే మా తమ్ముడు ఎమ్మి ఎమ్మి ఫిష్ ఫ్రై అయితే చేయబోతున్నాడు. మీరైతే ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఏదో ఈరోజు మా తమ్ముడు అయితే ఈ ఫిష్ అయితే పట్టుకొని వచ్చిండు. వీటిని ఏమంటారా? ఫిష్ని చందమామలు అంట. చందమామలు ఫిష్ అయితే ఫస్ట్ ముందుగా కారం అయితే వేసుకుంటున్నాడు. తర్వాత నెక్స్ట్ పసుపు. అయితే మావాడు చేసే ఫిష్ ఫ్రై అయితే ఎమ్మి ఎమ్మి అట్లా ఇట్లా కాదండి. ఫస్ట్ నేర్చుకున్నది మాత్రము తినడం నేర్చుకున్నది మాత్రం మా తమ్ముడు చేసిన ఫిష్ ఫ్రైతోనే స్టార్ట్ చేసిన. వాడంతా బాగా చేస్తాడు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే మీకు సరిపోయినంత వేసుకోవచ్చు. ఎవరికి ఎంత కావాల్సి వస్తే అంత వేసుకోవచ్చు. నెక్స్ట్ కొద్దిగా ఉప్పు. కానీ మా తమ్ముడు మాత్రము ఫిష్ ఫ్రై చేయడంలో మాత్రం ఎక్స్పర్ట్ అండి. చాలా ఈజీ ప్రాసెస్, కానీ ఫ్రై చేయడం మాత్రం చాలా పెద్ద ప్రాసెసే. కానీ మా తమ్ముడు చేసే ఫిష్ ఫ్రై తిన్న వాళ్ళు మాత్రం అస్సలు వదిలిపెట్టరు. అంత బాగా చేస్తాడు. అవును కదా వచ్చిన నిజమండి. వాడైతే చాలా అంటే చాలా బాగా చేస్తాడు ఫిష్ ఫ్రై అయితే. మా ఇంట్లో మాత్రం మా తమ్ముడు చేసినప్పుడు మాత్రం అందరికి పండుగనే ఫిష్ ఫ్రై చేసినప్పుడు. కానీ చాలా టైం పడుతుందండి వీనికి అంత పేషెన్స్ ఫ్రై చేయడంలో మాత్రం. అయితే ఇందులో ముందుగా కారం పొడి, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంతే ఇందులో వేసుకోవడానికి, ఫిష్ ఫ్రై వేసుకోవడానికి ఇంతే. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అంత బాగా వస్తుంది ఫిష్ ఫ్రై. అరే చిన్న, ఇప్పుడు నువ్వు ఏమిటి మీద ఫ్రై చేయబోతున్నావురా? మక్కల మీద కాదు. అరే చెప్పు, ఏమిటి ఫ్రై చేయబోతున్నావు? చూడండి, ఇప్పుడైతే మా తమ్ముడు అయితే సిలిండర్ పైన కాకుండా కట్టెల పైన అదిరిపోద్ది ఫ్రై అయితే. ఇప్పుడైతే మావాడైతే ఇప్పుడు కట్టెల పై మీద అయితే ఫిష్ ఫ్రై అయితే చెబుతున్నాడు. అయితే ఇప్పుడు మావాడైతే ఇక్కడ కట్టెల పై అయితే వెలిగించడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి పెంచు పైన ఫ్రై చేయబోతున్నాడు. మీకు ఫ్రై చేసిన తర్వాత ఫ్రై ఎట్లుందో చూపించబోతా. అయితే ఇది మొత్తం ప్రాసెస్ ఏమంటే ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మీకు లాస్ట్కు చూపిస్తానండి ఫ్రై ఎట్లయిందో. ఓకేనా? అయితే ఇక్కడ మా తమ్ముడు అయితే ఫిష్ ఫ్రై అయితే కొన్ని చేశాడు. అయితే ఇవి ఎట్లున్నాయి చూడండి, చూపిస్తా. పైన క్రంచీ లోపల ఎట్లుందో చూపిస్తా. వేడివేడిగా ఉన్నాయండి. అయితే చూడండి ఇక్కడ ఎంత సాఫ్ట్గా చేశాడు మావాడైతే. లోపలైతే భలే సాఫ్ట్ ఉంది. ఇది దానికి ఒక్కటే ముళ్ళు ఉంటుందంట పెద్దది, మిగతాది మొత్తం మెత్తగా ఉంటుందండి. అదో ఏదో సాఫ్ట్ ఉందండి. నేను ఒకసారి అయితే తిని చూసి చెప్తాను మీకు ఎట్లుందో. సూపర్ సూపర్ అండి, సూపర్. సూపర్. ఇంకా మావాడైతే ఇంకా ఫ్రై చేస్తూనే ఉన్నాడు.
దీని ప్రాసెస్ అయితే చాలా లేట్ అవుతుంది ఫ్రై చేయడానికి. ఓకే అండి, మరి మీరైతే ఈ విధంగా చేసుకొని ట్రై చేసి తినండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. బాయ్. అయితే ఇక్కడ మా తమ్ముడు అయితే ఫిష్ ఫ్రై అయితే కొన్ని చేశాడు. అయితే ఇవి ఎట్లున్నాయి చూడండి, చూపిస్తా. పైన క్రంచీ క్రంచీ, లోపల ఎట్లుందో చూపిస్తా. వేడివేడిగా ఉన్నాయండి. అయితే చూడండి ఇక్కడ ఎంత సాఫ్ట్గా వేసాడు మావాడైతే. లోపటైతే భలే సాఫ్ట్ ఉంది. ఇది దానికి ఒక్కటే ముళ్ళు ఉంటుందంట పెద్దది, మిగతాది మొత్తం మెత్తగా ఉంటుందండి. అదో ఏదో సాఫ్ట్ ఉందండి. నేను ఒకసారి అయితే తిని చూసి చెప్తాను మీకు ఎట్లుందో. సూపర్ సూపర్ అండి, సూపర్ సూపర్ ఉన్నాయి. ఇంకా మావాడైతే ఇంకా ఫ్రై చేస్తూనే ఉన్నాడు. దీని ప్రాసెస్ అయితే చాలా లేట్ అవుతుంది ఫ్రై చేయడానికి. ఓకే అండి, మరి మీరైతే ఈ విధంగా చేసుకొని ట్రై చేసి తినండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. బాయ్.